మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్స్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఈ ఒక్క మ్యాచ్ పైన అందరికీ కూడా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎలాగైనా సరే పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాలనేటువంటి సంకల్పంతో ఇండియా ఉంటుంటే అటు పాకిస్తాన్ మాత్రం కెప్టెన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి. ఇండియాతో పోరాడాలంటే కొంత కష్టమే అన్నటువంటి సల్మాన్ వ్యాఖ్యలను పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి చాలామంది క్రీడాకారులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ని ఎలా ఓడించబోతున్నారు, మన బ్యాట్స్మెన్స్ బౌలర్స్ ప్రతిభ ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మనతో పాటు క్రికెట్ అభిమానులు ఉన్నారు. సార్, ఏంటి ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైనల్స్కి చేరుకుంది అంటే వాళ్ళు లీగ్ మ్యాచెస్లో కూడా చూడొచ్చు, చాలా వెటకారంగా ఇండియాని మాట్లాడడము జరిగినటువంటి సందర్భాలని మళ్ళీ వాళ్ళు అక్కడ ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, అంటే మరికొన్ని విషయాల్లో కూడా కొంత వ్యంగ్యంగా మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా రంజుగా ఉంటుంది, వన్ సైడెడ్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో ఈ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఎంత తీవ్రవాద బుద్ధి కలిగిన వాళ్ళు తీవ్రవాదులు, తీవ్రవాద దేశం అది. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ వారి యొక్క నీచ బుద్ధి ఎలా ఉంటుంది మైదానంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎలా ఉంటుందని నిదర్శనం మొన్న జరిగినటువంటి మ్యాచ్. వాడు ఒక 50 కొట్టంగానే బ్యాట్ని గన్నులాగా చూపించి రివర్స్లో పెట్టుకొని పేల్చాడు. ఎంత నీచం అంటే ఆపరేషన్ సింధూర్ను వాడు గేలిగా చూస్తూ ఇదే విధంగా మేము మళ్ళీ కూడా కాలుస్తామని ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇది చాలా బాధాకరమైన సందేశం. కానీ మన గిల్గావ్ వీళ్ళంతా బ్యాటింగ్తో సమాధానం ఎంత చక్కగా చూపించారు. ఒరే, మీరు కాల్చిన దాన్ని మేము ఏ విధంగా చూపిస్తామని మ్యాచ్లో చూపించారు. అదేవిధంగా ఒక బౌలర్ ఫ్లైట్ ఎగిరింది పడిపోయింది అన్నాడు, దానికి హర్షదీప్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. వీళ్ళ బుద్ధి ఎక్కడున్నా కానీ తీవ్రవాద బుద్ధి. వీళ్ళొక నికృష్టులు, తీవ్రవాదులు ఎవరంటే పాకిస్తాన్. తీవ్రవాదులందరినీ పాకిస్తాన్ ప్రేమిస్తోంది. ఈ దెబ్బకి మొత్తం క్రీడాకారులందరూ కూడా ఒక్కసారిగా భారత్ అంటే ఏంటనేది చూడబోతోంది. 1986లో షార్జాలో జరిగినటువంటి ఒక ఫైనల్లో భారత్ ఓడిపోయింది. చేతన్ శర్మ బౌలింగ్లో 4 పరుగులు కొట్టాలంటే చివరి బంతికి సిక్సర్ కొట్టాడు. దాంతో మ్యాచ్ గెలిచారు వాళ్ళు. కానీ 40 ఏళ్ల తర్వాత ఇరు దేశాలు ఒక ఫైనల్కి రావడం, కలిసి ఫైనల్కి రావడం అనేది మొదటిసారి. ఇప్పుడు మళ్ళీ చూస్తాం. దానికి ప్రతీకారంతో పాటు ఆపరేషన్ సింధూర్, మన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఎలా విజృంభిస్తుంది, పాకిస్తాన్ భరతం ఎలా పడుతుంది, వారి జుట్టుని ఎలా పీకేస్తామనేది ఈరోజు మ్యాచ్లో చూపించబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించబోతున్నారు మన భారత క్రికెట్ జట్టు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో. ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో గెలవడం కష్టము, జస్ట్ మనం ఊరికే నటించాలనేటువంటి వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎలా ఉండిపోతుంది? వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కెప్టెన్ అది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ చేత కాకుండా మ్యాచ్ ఎలా ఆడి మనతో గెలవలేకుండా వాళ్ళు కిండలుగా వాళ్ళ గ్రౌండ్లో అంతా కూడా వాళ్ళు వికృత చేష్టలు చేయడం జరిగింది. దానికి ఈరోజు మన వాళ్ళు బ్యాట్తోనే సమాధానం చెప్తారు. ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతంగా పూర్తి చేసుకుందో ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చిత్తుగా ఓడిపోయి వాళ్ళు ఇంకా అవమానంతో ఇంకా జీవితంలో క్రికెట్ ఆడని పరిస్థితికి వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతారని కూడా తెలియజేసుకుంటూ జీతేగా ఎలా ఉండిపోతుందండి ఈరోజు సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ మీద అందరూ కూడా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అంటే చాలా మంది కూడా ఇప్పటికే దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు హర్షదీప్ మ్యాచ్లో లేనటువంటి పరిస్థితి. సో అతని పర్ఫార్మెన్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? టీమిండియా ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు ఆపోజిట్ వాళ్ళు మనకు పసికూనలాగా మ్యాచ్ వారు వన్ సైడే. ఈరోజు బాక్స్ ఆఫీస్ బద్దలు అవడం మాత్రం ఖాయం. మ్యాచ్ వన్ సైడే. ఈరోజు బ్యాటింగ్ లైనప్లో అయితే మన ఓపెనర్ అయితే స్పెషల్గా చెప్పుకుంటే బాబా దుమ్ము ఈరోజు కేక్ అయితే లేచిపోతుంది. మనది అయితే ఫస్ట్ బౌలింగ్ తెచ్చుకుంటే వాళ్ళని 150 లోపలే కట్టడి చేసే అవకాశం లేదు. మనది ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చరిత్ర పుటలో ఎన్నడూ లేని విధంగా 300 పైన దాటించడం మాత్రం సూర్యసేనకి వెన్నతో పెట్టిన విద్యావాదం చెప్పుకోవచ్చు. ఇవాళ పర్ఫార్మెన్స్కి సంబంధించి చాలా మంది పైన ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంది. కాకపోతే పాకిస్తాన్ నుంచి కొంతమంది కూడా అదే రకంగా ధీటుగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఇండియాని ఓడిస్తాము, సో చిరకాల
వాళ్ళ స్వప్నాన్ని కలలు సాకారం చేసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఆట కోసమే ఆడతారు, కానీ భారతదేశంలో ఉండే ప్లేయర్లు దేశం కోసం ధర్మం కోసం ఆడుతున్నారు. దేశం కోసం ధర్మం కోసం ఇండియానే గెలుస్తుంది. జై శ్రీరామ్. మొత్తం క్రికెట్ అభిమానులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ చిత్తు అవడం కారణము వాళ్ళ కెప్టెనే చెప్పేశాడు, ఆయనకి నిజం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. సో ఇదే జరగబోయేది. పూర్తిగా 150 పరుగులు తీయక ముందునే పాకిస్తాన్ ఇంటికి పంపించే విధంగా కూడా భారత్ మొత్తం కూడా సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.